హాయ్ గాయ్స్, మా సమ్మర్ వెకేషన్లో మేము వెళ్ళిన ఇంకొక ప్లేస్ ఏంటి అంటే కంచిలో మామూలుగా అయితే హిందువులకి మోక్ష ప్రధానమైన 7 నగరాల్లో కాంచీపురం కూడా ఒకటి. మోక్ష భూమి, శక్తి భూమిగా ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువుల నమ్మకం. అలాగే గరుడ పురాణం ప్రకారం మోక్షాన్ని ఇచ్చే నగరాలు 7. అవి వరుసగా అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, అవంతిక, ద్వారక, కంచి. అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అడుగడుగునా మనకు దేవాలయాలే ఉంటూ ఉంటాయి, మనకు అన్నీ తెలుసు అనమాట. అయితే కంచి నగరంలో ఎక్కువగా పరమశివుడు మరియు విష్ణు ఆలయాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అందుకే కాంచీపురంని శివకంచి మరియు విష్ణు కంచి అనే 2 నగర భాగాలుగా ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుకొన్న కామాక్షిదేవి ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉండడం అదొక విశేషం అనమాట. అయితే ఈరోజు ఈ వ్లాగ్లో మనం కైలాసనాథ్ టెంపుల్ కోసం చూద్దాము. ఇది మనకి 567వ సంవత్సరంలో కట్టారనమాట. అంటే రాజసింహ పల్లవరాజు 7వ శతాబ్దంలో విస్తరించారు ఇదంతా కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక మనకి మామూలుగా ఆలయాల మాదిరి కొండరాతితో కాకుండా ఈ ఆలయం ఇసుక రాయితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంటాయన్నమాట. సో ఈ శిల్పాలు సున్నితమైన నైపుణ్యానికి కూడా ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. మరో విశేషం ఏంటంటే కనుక రాతి మీద నిర్మించబడిన తొలి పల్లవ ఆలయంగా కూడా చరిత్రకారులు ఈ ఆలయాన్నే పేర్కొనడం జరిగింది. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా కూడా ఇలా ఆర్కిటెక్చర్ అది మీరు చూస్తే మీకే తెలుస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. అంటే ఏంటంటే ఇసుకలో అయితే చెక్కబడిందో కదా, వాటి యొక్క రూపం అది కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మరో విశేషం మెయిన్ ఏంటి అంటే ఈ గుడికి శివలింగం పక్కన ఉండే బిలంలోకి వెళ్ళి బయటకు వస్తే మరుజన్మ ఉందని భక్తుల నమ్మకం అనమాట. సో ఈ బిలంలోకి పాకుతూ సులభంగానే వెళ్ళొచ్చు, కానీ బయటకు రావడం కొంచెం కష్టం అనమాట. సంపూర్తిగా పల్లవ నిర్మాణాన్ని శైలిని ప్రదర్శించే ఈ ఆలయం వెలుపల ప్రకారం ప్రదక్షిణ ప్రాంగణం మరియు గర్భాలయం అనే 3 భాగాలుగా ఉంటుందన్నమాట. సో గర్భాలయానికి ముఖ మండపానికి కలుపుతూ ఒక అర్ధ మండపం కింద ఉంటుంది. ఇక్కడ మన లోపలికి అయితే వీడియో తీయడానికి అవ్వదు, ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా అయితే మనకి ఇక్కడ ప్రొహిబిట్ చేస్తారు. సో మనమైతే లోపలికి వీడియో తీయకూడదు అని చెప్పేసి. కానీ నేనైతే ఈ లోపల గర్భగుడిని అయితే చూపించలేదు, కానీ పక్కన ఉన్న మీకు ఏదైతే నేను చెప్పానో సో మరో జన్మ ఉండదు అని చెప్పారు కదా, అది ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి దూరి మనం లోపలికి అంతా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ బయటకు రావడం అనమాట. ఇది చాలా చిన్న కన్నంలా ఉంటుంది, దాంట్లోకే మనము వెళ్ళాలి. అసలు నాకైతే ఇది సెకండ్ టైం అనమాట ఇలా రావడము. మా తాతయ్య గారు కూడా చాలా ఈజీగా ఇక్కడ దూరేశారు. అండ్ అలాగే ఈ కైలాసనాథ్ టెంపుల్ కోసం తెలుసుకోవడానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే లోపల మనకి పంతులు ఎవరైతే ఉన్నారో ఆయన మనకు చెప్తారు, కాకపోతే మన లాంగ్వేజ్ కాదు, బట్ తమిళ్ వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ అలాగే దీని గురించి మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి ఇక్కడ రాయడం జరిగింది. ఒక 3 లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఆ లాంగ్వేజెస్లో మనకు రాయడం జరిగింది. మొత్తానికి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ తెలియచేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.